చిన్న వయసులో మోకాల నొప్పులంటే ఒక్కింత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలామంది మోకాల నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవన శైలి కూడా యువతలో మోకాల నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలడం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాల నొప్పులను తెచ్చిపెడుతున్నాయని చెబుతారు డాక్టర్లు. ఇక యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులు పెద్దలకే పరిమితమనే భావన సరైందేనా? ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఓన్లీ పెద్ద వయసులో వస్తుందని చెప్పేది కాదు. నీ పెయిన్స్ నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే అరుగుదల 40-45 నుంచి ఉంటుంది. బట్ చిన్న వయసులోనే టీనేజ్లో వస్తుంది, 20 ఇయర్స్కి వస్తాయి, 25 ఇయర్స్ కానీ నీ పెయిన్స్ వస్తున్నాయి. దీనికి కారణాలు వేరియస్ ఉంటాయి. సమ్ టెండనైటిస్ ఉండొచ్చు, ఇన్ఫ్లమేషన్స్ ఉండొచ్చు, లిగమెంట్ ఇంజరీస్ ఉండొచ్చు. ఇవన్నీ వేరే రకంగా కారణాలు, నొప్పులు వేరే రకంగా ఉంటుంది. నేను చెప్పే ప్రకారం అట్లీస్ట్ ఈజీలీ 20-30 రీజన్స్ ఉంటాయి మోకాళ్ళ నొప్పులకి. చిన్న వయసులో వేరే, పెద్ద వయసులో వచ్చేటివి వేరే. అండ్ దీనికి అంతా పెద్ద సంబంధం లేదు. సో మనం పేషెంట్ చూసి, దాని సిమ్టమ్స్ చూసి, ఎక్కడ నొప్పి వస్తుందో చూసి, అవసరం పడితే ఎంఆర్ఐ చూసి అప్పుడు ట్రీట్ చేయాలి. యువతలో మోకాళ్ళ నొప్పులకు కారణాలేంటి? నార్మల్గా యంగ్ ఏజ్లో వచ్చేది నీ పెయిన్స్ ఆర్ వేరియస్ రీజన్స్ అండి. వన్ ఇస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అట్లాంటి దాంట్లో మోకాళ్ళ ఇంజరీస్ వస్తే లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యి మెనిస్కస్ అండ్ రబ్బర్ వాషర్ ఉంటుంది, అండ్ ఆల్సో లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు. దిస్ ఇస్ వన్ కాజ్. నెక్స్ట్ ఇస్ మన జనరల్ పాపులేషన్లో, యంగర్ అడల్ట్స్లో అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ చాలా ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఉంది. సో దే డు నాట్ ఎక్సర్సైజ్. సడన్గా ఎక్సర్సైజ్ చేయాలని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన నీ మీద లోడ్ పడుతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి, ఫిజికల్గా ఉండి మనం బాగుంటే ఈ లోడ్ పడినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. సో అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్తో నీ మీద స్ట్రెయిన్ పడి రావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి. ప్రాసెస్ ఫుడ్స్ చాలామంది తింటుంటారు. ఓవర్ ద ప్రాసెస్ ఫుడ్స్ తింటారు, కార్బోనేటెడ్ డ్రింక్స్, కోక్స్, పెప్సీస్ అన్ని తాగి వెయిట్ పెరుగుతుంటారు. ఇవన్నీ నీ మీద లోడ్ పడుతుంది. సో ఇవన్నీ పడే కొద్దీ నీ మీద కానీ పెయిన్స్ రావచ్చు. సో వేరియస్ రీజన్స్ ఫర్ యంగ్స్టర్స్. ఎల్డర్లీ ఏజ్లో అరుగుదలతో వచ్చేది, యంగ్స్టర్స్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూలంగా మసిల్ స్ట్రెంత్ ఉండదు. అండ్ సడన్గా ఎక్సర్సైజ్ చేసి రాంగ్ పద్ధతి చేసినప్పుడు అప్పుడు నీ మీద లోడ్ పడుతుంది. మోకాళ్ళ నొప్పులతో యువత జీవితం ఎలా ప్రభావితమవుతోంది? మనకుండే మోకాళ్ళ నొప్పులతో చాలామందికి బికాజ్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ, దో ద ఇన్సిడెన్సెస్ తక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడు 45-50 తర్వాత నీ పెయిన్స్ లెటర్స్ ఒక 5% పాపులేషన్లో, 10%లో చూస్తామనుకోండి. యంగర్ ఏజ్లో చూసేది మచ్ లెస్, బట్ స్టిల్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు యాక్టివ్గా ఉండాలా, వర్క్ చేయాలా, అండ్ షుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. సో ఈ ఏజ్లో వారు నడవకపోకుండా నీ పెయిన్స్తో బాధపడుతుంటే ఇట్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్స్ ద లాంగ్ టర్మ్ అవుట్కమ్ ఇన్ ద హోల్ సిస్టమ్. వాళ్ళు హెల్త్ చూసుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలా, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకునేటట్లా మనము వాళ్ళని ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులకు సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? చిన్న వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు అంటే నేను చెప్పేది మీకు 40 ఇయర్స్ కన్నా లోవర్ ఏజ్లో, 40 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్లో. 40 పైన అంటే సర్జరీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అవసరం పడవచ్చు. బట్ 40 కింద మనం నీ పెయిన్స్ కోసం సర్జరీ చేసే ఇన్సిడెన్సెస్ చాలా తక్కువ. నా 90% ఆఫ్ పేషెంట్స్ సర్జరీ అవసరం పడినా కానీ యంగర్ ఏజ్లో ఓన్లీ లిగమెంట్ ఇంజరీస్కి ఉంటాయి. సో ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీ ఆడినప్పుడు లిగమెంట్, మెనిస్కస్ డ్యామేజ్ అయితే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడవచ్చు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం నీ స్లిప్ అయ్యి అప్పుడు లిగమెంట్ ఆర్ బోన్ డ్యామేజ్ అయితే సర్జరీ అవసరం పడవచ్చు. కానీ 90% పేషెంట్స్కి మనం వితౌట్ సర్జరీ, ఫిజియోథెరపీ, వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఇంజెక్షన్స్తో వీళ్ళని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. యువతలో మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఎప్పుడు అవసరం? యంగర్ ఏజ్లో సర్జరీ చేసేది అది మెయిన్లీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, అంటే ఇట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్. సో దాంట్లో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కార్టిలేజ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, కార్టిలేజ్ అండ్ ఆస్టియోకాండల్ డిఫెక్ట్స్ అయినప్పుడు మెనిస్కల్ సర్జరీస్ ఉంటాయి. మెనిస్కల్ ఫిక్సేషన్ అంటే మెనిస్కల్ టేర్ అయినప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ ఆ మెనిస్కస్ తీసేది, ఇప్పుడు చాలా తక్కువ తీసేది, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. సో మెనిస్కల్ సర్జరీస్, లిగమెంట్ సర్జరీస్, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ కార్టిలేజ్ ప్రొసీజర్స్ మెయిన్ ప్రొసీజర్స్ యంగర్ ఏజ్ గ్రూప్ బిలో ద ఏజ్ ఆఫ్ 40లో చేసేది. ఇవన్నీ మనకు యూజువలీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్తో వస్తాయి. చాలామంది యంగ్స్టర్స్ స్పోర్ట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆడతారు, వీక్లీ వన్స్ ఆడతారు,
ఫిజికల్ ట్రైనింగ్ ఉండదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండదు. సడన్గా స్పోర్ట్స్ ఆడినప్పుడు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీ బికాస్ దే నాట్ డూయింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండదు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ స్పోర్ట్స్ ట్రైనింగ్ చేసుకుంటూ స్పోర్ట్స్ ఆడే ముందు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటి ఇంజరీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ వచ్చినా కానీ ద బాడీ ఈజ్ అడాప్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సివియర్ లిగమెంట్ ఇంజరీస్ రావు వాళ్ళకు. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళు ఖచ్చితంగా రాకోకుండా మనం స్టెప్స్ అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ, బట్ ఏజ్ పెరిగే కొద్దీ 50, 60, 70 ఇయర్స్లో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఖచ్చితంగా మనము 40 ఇయర్స్ ముందు రాకూడదంటే దానికి సర్టన్లీ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, టోన్ ఇంప్రూవ్ చేసేకి హ్యాండ్ స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, రోజు ఫిజికల్గా యాక్టివ్ ఉండేది చేసుకోవాలి. వీ కెనాట్ సే ఐ విల్ డూ వాకింగ్ వన్స్ ఇన్ 10 days, ఐ విల్ డూ రన్నింగ్ వన్స్ ఇన్ 10 days. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలా. స్పోర్ట్స్ వేయాలి ముందు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని అప్పుడు స్పోర్ట్స్ ఆడితే మసిల్స్ అన్ని లిగమెంట్స్ ట్రైన్ అయిపోతాయి. వెయిట్ మేనేజ్ చేసే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ జనరేషన్లో ఈవెన్ లేడీస్ అండ్ జెంట్స్కి ఫుడ్, డయట్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ లేక వెయిట్ చాలా పెరుగుతున్నది. ఇది ఇమీడియట్గా నీ మీద లోడ్ పడుతుంది. సో ఆ లోడ్ ఒకటే కాదు, మనం సడన్గా ఏదో యాక్టివిటీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం లిగమెంట్ స్ట్రెయిన్ కావాలంటే వెయిట్ తక్కువ ఉంటే దాని స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటే దాని మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో లిగమెంట్ టేర్ గ్రేడ్ 1 ఉండేది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 3 అవుతుంది అండ్ సర్జరీకి పోతారు. సో వెయిట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్, ఇవన్నీ హెల్తీ ఫుడ్ తినే కొద్దీ వెయిట్ మెయింటైన్ అయితే ఇవన్నీ మనకు ఇన్ టర్న్ నీ పెయిన్స్ అండ్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. చిన్న వయసులో కనిపించే మోకాల నొప్పులకు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బరువు తగ్గడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలతో మోకాల నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.